హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చి నేను నాటు గులాబీ ఒకటి తీసుకున్నానండి. ఇది వచ్చి 60 రూపీస్ అండి. 60 రూపీస్. రెడ్ కలర్ అనమాట. రెడ్ కాదు, పింక్ కలర్, నిండు పింక్ కలర్ అనమాట. నేను దీనికి వచ్చేసి రైస్ వాటర్ ఉంటాయి కదండి, రైస్ కడిగినప్పుడు వాటర్ వస్తాయి కదా, అవి వేస్ట్గా పారబోయకుండా దీనికైనా పోస్తున్నాను. చూసారా చిగుర్లు ఎలా వచ్చాయో? మొగ్గలు కూడా వస్తున్నాయి రండి. 2 మొగ్గలు ఉన్నాయి. లేత ఎర్ర చిగుర్లు మొత్తం కూడా మళ్ళీ మొగ్గలు అవుతాయండి. నేనైతే ఇటొక కొమ్మ ఇటొక కొమ్మ అడ్డదిడ్డంగా పెరిగిందండి ఇది. అందుకని ఏం చేస్తానంటే ఒక కొమ్మ తీసి ఖచ్చితంగా నేలలో నాటుతాను అనమాట. వేరు వస్తుంది దానికి. వేరు రావడానికి ఏం చేయాలంటే కలబంద కొంచెం దానికి ముంచి కాండానికి నాటాలన్నమాట. నేనైతే నాటుతానండి, కొమ్మ నాటుతానండి. అది మళ్ళీ మొక్క ఇది విడిగా. ఈ రెండు కొమ్మలు మాత్రం తీసేయాలండి. అటు ఒక కొమ్మ ఇటు ఒక కొమ్మ ఉంది కాబట్టి మధ్యలోనే పెరగాలన్నమాట ప్లాంట్. నాకైతే ఈ ప్లాంట్ అంటే చాలా ఇష్టం అండి. 60 రూపీస్. లాస్ట్ ఇయర్ అయితే 50 రూపీసేనండి. లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కాదు, అంతకుముందు 50 రూపీస్ అనమాట. అది చనిపోయిందండి. అందుకని ఇప్పుడు మళ్ళీ కొత్త మొక్క తీసుకున్నాను. మొక్క ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, తప్పకుండా ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి. ఇంకా అయితే చాలా మొక్కలు ఉన్నాయండి, కానీ నేను తీసుకోలేదు. చామంతి మొక్కలు అయితే సూపర్ ఉన్నాయండి. వైట్ చామంతి వచ్చేసి, కానీ రేటు చాలా చెప్తున్నారండి. అండ్ 100